స్లిప్ డిస్క్ అంటే ఏంటి? దానికి ఉండే ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంటుంది. ఈరోజు దాని గురించి డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. మన వెన్ను నిర్మాణం చూస్తే బోన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. 2 ఎముకల మధ్యలో డిస్క్ ఉంటుంది. డిస్క్ దగ్గరే మనకి ముందుకి, వెనక్కి మూవ్‌మెంట్స్ అనేవి వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక జెల్లీ లాగా, షాక్ అబ్జార్బర్ లాగా. దాని వెనకాల నరాలు వెళ్తాయి. బ్రెయిన్ నుంచి కింద వరకు నరాలు వెళ్తుంది. అండ్ ఆ స్పైనల్ కార్డ్ నుంచి చిన్న నరాలని పెరిఫరల్ నర్వ్స్ అనేవి బయటికి వస్తూ ఉంటాయి. సో మనకి జనరల్లీ ఎక్కువ ప్రాబ్లమ్ ఎవరిలో వస్తుందంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఉండే వాళ్ళలో, హెవీ వర్క్స్ చేసే వాళ్ళలో అండ్ లాంగ్ డ్రైవింగ్ అండ్ స్మోకింగ్. వీళ్ళల్లో ప్రాబ్లమ్ జనరల్లీ డిస్క్ ప్రాబ్లమ్స్ అరిగిపోవటం కానీ, అరిగిన డిస్క్ జనరల్లీ బయటికి వస్తే అంటే అది ఉండాల్సిన బౌండరీ ఆర్ పరిధి నుంచి బయటికి వస్తే దాన్ని స్లిప్ డిస్క్ అంటాము. ఎంత విధంగా బయటకు వచ్చిన దాని ప్రకారంగా స్లిప్ డిస్క్ కూడా మనం కేటగరైజ్ చేస్తాం. అందులో అన్నిటికంటే మైల్డ్గా ఉండేది డిస్క్ బల్జ్. డిస్క్ బల్జ్ అన్నవి చాలా మందిలో ఉంటుంది. మనం ర్యాండమ్గా రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళలో కూడా ఎంఆర్ఐలు తీస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి డిస్క్ బల్జ్ ఉండొచ్చు, కానీ చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. సో అది ఒక విధంగా నార్మల్ కేటగిరీ కిందకి మనం చెప్పుకుంటాము. ఆ డిస్క్ బల్జ్ కనుక కొంచెం ఇంకా బయటికి ఎక్కువ వస్తే దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాము. అలాంటి కండిషన్స్లో జనరల్లీ మనకి నడుము నొప్పి కానీ, అది నర్వ్ పించ్ అయితే కాళ్ళల్లో నొప్పి ఆర్ సయాటికా నొప్పి కానీ వస్తుంది. ఇంకొంచెం బయటికి డిస్క్ ఇంకా బయటికి వచ్చి నరాన్ని బాగా ప్రెస్ చేస్తే దాన్ని డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాం. డిస్క్ ఎక్స్ట్రూజన్తో పాటు ఆ డిస్క్ ఏదైతే బయటికి వచ్చిందో అది కంప్లీట్గా మన మెయిన్ డిస్క్ నుంచి కట్ ఆఫ్ అయిపోయి పూర్తిగా మన స్పైనల్ కెనాల్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని సీక్వెస్టెడ్ డిస్క్ అంటాం. జనరలీ ప్రొట్రూడెడ్ డిస్క్ ఆర్ సీక్వెస్టెడ్ డిస్క్ సివియర్గా పెయిన్ కాజ్ చేస్తుంది. ఎందుకంటే అది పూర్తిగా మన స్పైనల్ కెనాల్ అంటే నరాలు ఎక్కడ వెళ్తాయో ఆ రంధ్రంలోకి రావటం, నరాల్ని బాగా ప్రెస్ చేయటం వల్ల మనకి సివియర్గా నడుము నొప్పి అండ్ ఆల్సో కాళ్ళ నొప్పులు, సయాటికా పెయిన్ అన్నది ఉంటుంది. సో మనం జనరలీ ఇలాంటి ఏ ప్రాబ్లం అంటే నడుము నొప్పి ఉన్నా కానీ, సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ఒక నియర్ బై స్పైన్ సర్జన్ని మీరు కలిస్తే ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయాలి. అది ఇవాల్యుయేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లినికల్ హిస్టరీ, మీరు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఉందా, హెవీ వర్క్ ఉందా, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ హిస్టరీ తీసుకోవటం. అండ్ ఎన్ని రోజుల నుంచి పెయిన్ ఉంది, ఎంత సివియర్ పెయిన్ ఉంది. మెయిన్ ఇండికేషన్ ఏంటంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, అంటే రోజువారి పనులు నొప్పి లేకుండా చేసుకోగలుగుతున్నారా, లేదా నొప్పి వల్ల మీరు రోజువారి పనులు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయా, ఇవన్నీ చూసుకోవటం. వీటితో పాటు మనకి సిమ్టమ్స్ ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇవన్నీ చూసి క్లినికల్గా ఎగ్జామిన్ చేసి మనకు కొన్ని టెస్టులు ఉంటాయి స్పెసిఫిక్గా, ఫార్వర్డ్ బెండింగ్ టెస్ట్, స్ట్రైట్ లెగ్ రైజింగ్ టెస్ట్, ఇవన్నీ చూసి అండ్ ఆల్సో కాళ్ళలో వీక్నెస్ ఉందో లేదో ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎంఆర్ఐ అయితే అవసరం పడుతుంది. ఎంఆర్ఐలో మనకి క్లినికల్గా మనం చూసిన దాన్ని రేడియోలాజికల్గా ఎంఆర్ఐలో కోరిలేట్ చేసుకుంటాం. రెండు కోరిలేట్ అయింది అనుకోండి, ఎస్ ఇట్ ఈస్ ఎ డిస్క్ ప్రాబ్లమ్ అని మనం చెప్తాము. అండ్ సివియారిటీ బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. మనం ఎప్పుడు ఎంఆర్ఐకి ట్రీట్మెంట్ ఇవ్వం, మన సిమ్టమ్స్కే మెయిన్గా ట్రీట్మెంట్ ఇస్తాం. కొంతమందికి డిస్క్ ప్రొట్రూజన్ ఉండొచ్చు, అంటే బాగా బయటికి రావచ్చు కానీ సిమ్టమ్స్ అసలు ఉండవు. కొంతమందికి ఓన్లీ డిస్క్ బల్జ్ ఉండొచ్చు కానీ సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో మనం సిమ్టమ్స్ అండ్ ఆల్సో ఎంఆర్ఐ ఫైండింగ్స్ కోరిలేట్ చేసి ట్రీట్మెంట్ అన్నది 3 విధాలుగా డివైడ్ చేస్తాం. అందులో నెంబర్ 1 ఈజ్ మెడికేషన్ అండ్ ప్రాపర్ రెస్ట్ అండ్ ఫిజియోథెరపీ. మెడికేషన్లో మెయిన్గా మనం ఏమన్నా విటమిన్ సప్లిమెంట్స్ ఉంటే అవి ఇవ్వటం, డెఫిషియన్సీస్ ఉంటే సప్లిమెంట్ చేయటము. నెంబర్ 2 అవసరమైన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, న్యూరోపతిక్ మెడికేషన్ అంటే గాబాపెంటిన్ కానీ లేదా ప్రిగాబలిన్ కానీ ఈ కాలు నొప్పి, సయాటికా నొప్పి తగ్గించడానికి అండ్ పెయిన్ కిల్లర్స్ అండ్ జెల్స్ ఇవి ఇస్తాము. అండ్ దీంతో పాటు రెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెండింగ్ ఫార్వర్డ్, అంటే ముందుకు వంగే పని, బరువు ఎత్తే పని చేయకూడదు. అండ్ ఇలాంటి పనులు చేయకుండా మనం నడుంకి రెస్ట్ ఇచ్చి మనం నడక చేసుకోవటం, కూర్చోవటం, నడవటం ఇవన్నీ అయితే చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇలా చేసుకోవటం ఒక పద్ధతి. సిమ్టమ్ సివియర్గా ఉంది లేదా అంటే మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత కూడా మనకి తగ్గలేదు అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎయిదర్ ఇంజెక్షన్ ఆర్ సర్జరీ. సో ఇంజెక్షన్ ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఇంజెక్షన్ పడదు. ఏ ఇండికేషన్స్ ఏంటి అంటే మనకి ఎంఆర్ఐలో సివియర్గా లేదు,
డాక్టర్‌కి ఎక్స్‌పీరియన్స్ ప్రకారంగా సర్జరీ వరకు అవసరం పడదు, తగ్గుతుంది అనుకున్న వాళ్ళలో ఇంజెక్షన్ ఇస్తాము. లేదా సర్జరీకి ఫిట్ లేని వాళ్ళలో, బాగా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి సర్జరీకి ఫిట్ లేని వాళ్ళలో ఆర్ సర్జరీ ఎంతన్నా వద్దనుకున్న వాళ్ళలో వారికి ఇంజెక్షన్ ఇస్తాము. మూడో ఆప్షన్ ఏంటంటే సర్జరీ. సర్జరీ అగైన్ భయపడాల్సిందేం లేదు. ఇప్పుడున్న డే అండ్ ఏజ్‌లో మనకి చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి. డిస్క్ రిలేటెడ్ ఆర్ డిస్క్ బల్జ్ కానీ, ప్రొట్రూజన్, ఎక్స్‌ట్రూజన్ మనం కేటగరైజ్ చేసి సర్జరీ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. అది సింగిల్ లెవెల్‌లో చేయాలా? మల్టిపుల్ లెవెల్స్ చేయాలా? స్క్రూస్ అవసరమా? ఆర్ ఓన్లీ డిస్కెక్టమీ ఆర్ డీకంప్రెషన్ ప్రొసీజర్ సరిపోతుందా? ఇవన్నీ మనం వేరే వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం చూసుకుంటే గనక క్లినికల్, రేడియోలాజికల్ కోరిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిమ్టమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్.